పేరు ఆనంద తీర్థరావు. తీర్థం గ్రామం నా సొంత గ్రామము. తీర్థం గ్రామంలో ఉండేటువంటి శ్రీరామచంద్రస్వామి ఆలయంలో మామూలుగా దసరాలో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. కానీ ఈ శ్రీరామనవమి రోజు ఇంతకు ముందు కూడా ఒకప్పుడు ఉత్సవాలు జరిపించేవాళ్ళు. కానీ కొన్ని రోజులుగా అది లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ కూడా శ్రీరామనవమి రోజు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయాలని, పూజలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు శ్రీరామనవమి రోజే మనం ఇక్కడ కళ్యాణోత్సవాన్ని కూడా చేస్తున్నామన్నమాట. ఇది ప్రతి సంవత్సరం ఇక మీద ఇంతకు ముందులాగే కొనసాగించాలని మా ఒక ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా మా శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఈసారి చాలా విశేషమైనది. అయోధ్యలో శ్రీ రామాలయం నిర్మాణం తర్వాత అన్ని చోట్ల కూడా రామోత్సవాలు జరుపుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా విశేషంగా ఈ ఊర్లో అందరి సమక్షంలో ఈ శ్రీ సీతారామ కళ్యాణాన్ని చేయటానికి మాకు ఎంతో సంతోషంగా ఉందన్నమాట. జిల్లాలోని చాలా రామాలయాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు ఉంటాయన్నమాట. ఉగాది తర్వాత 9వ రోజు శ్రీరాముని పండగ వస్తుంది. కాబట్టి ఈ రామనవమి రోజే ఈ ఒక సీతారామ కళ్యాణం చేయడం ఎంతో శ్రేయస్కరం. అదేవిధంగా సీతారామ కళ్యాణాన్ని ఇక్కడ చేయుటకు మేము ఉపక్రమించినాము. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగుతుంది, కొనసాగాలనేసిందే మా ఒక అభిలాష కూడా. వాళ్ళు పాటించాలన్నమాట. రాముని గురించి హరికథలు చెప్పించాలని మా ఒక ఉద్దేశం. శ్రీరాముడు మానవాళికి ఆదర్శం కాబట్టి శ్రీరాముని గురించి ఎక్కువగా జనాల్లో అతని ఒక మంచితనాన్ని తీసుకెళ్ళి అందరూ కూడా, భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా మంచివాళ్ళు కావాలనేసి ఈ ఒక ఉత్సవాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటాం.